ఆ ఎదురుగున్న స్ట్రైట్కి వెళ్ళండి, స్ట్రైట్కి వెళ్ళిపోండి రివర్స్ బాక్స్లోకి. ఫ్రంట్ చక్రం ఎంటర్ అవ్వగానే సీదొక్కేయండి. మళ్ళీ ఎలా వచ్చారే? వాయిస్ వస్తుందా? వాయిస్? వెళ్ళండి. వాయిస్ వస్తుందా? మరి ఎదురుగా రివర్స్లోకి వెళ్ళలేదు. సరే వెళ్ళొచ్చండి. వెళ్ళొచ్చండి. నేను ఉన్న దగ్గర రివర్స్ బాక్స్ ఉంది కదా, దీనిలో రండి. ఈ బాక్స్లోకి రావాలా, నేను ఉన్న దగ్గర రావాలా. కరెక్ట్గా స్ట్రైట్ చేసుకుని సెంటర్ చేసుకొచ్చాడు. ఫ్రంట్ చక్రం ఎంటర్ అవగానే సీదొక్కండి. బ్రేక్ లైట్ టచ్ చేయండి. అది చూసారు, తప్పు చేశారు. క్లచ్ తొక్కండి, బ్రేక్ వేస్తే ఆగిపోద్ది కదా బైక్. సీదుకు స్టార్ట్ చేయండి. అదే చూసుకోవాలి మనం, డైరెక్ట్ బ్రేకులు వాడకూడదు. స్టీరింగ్ కొంచెం రైట్కి తిప్పండి. ఎస్ కింద అక్షరం ముందుకెళ్ళండి. 2 అడుగులు అయితే 3 అడుగులు వెళ్ళండి. 3 feet. ఎందుకంటే మీకు ఆ కోన్ కనపడట్లేదు అన్న తర్వాత 3 అడుగులు వెళ్ళండి. ఓకే, స్టాప్. న్యూట్రల్ చేసేయండి, రివర్స్ చేయండి. బాగా న్యూట్రల్లోంచి రైట్కి వెనకలాగండి. నెంబరు ఫ్రంట్ ఫస్ట్ గేర్కి ముందుకు ఎలా వెళ్తారో రివర్స్ కూడా అదే మూమెంట్ తీసుకోండి. సీతో స్లోగా రావాలా, స్పీడ్ రాకూడదు. వస్తూ రావాలా. మీకు ఆ బాక్స్ కనపడాలా, మీరు ఆగున్న బాక్స్ కనపడాలి. పార్కింగ్ బాక్స్ కనపడితేనే స్టీరింగ్ మీరు అప్పుడు తిప్పాలా, రావాలి. ఇంకా ఇప్పుడు 0 రైట్, ఫుల్ రైట్ కట్ చేయండి. 0 స్టీరింగ్ ఫుల్ రైట్. ఆలోచించకూడదు అక్కడ. ఆగండి, వెళ్ళకూడదు. 0 రైట్ స్టీరింగ్ ఫుల్ రైట్ కట్ చేయండి. అలా కాదు, రైట్కి ఫుల్గా మొత్తం ఏంటంతా మొత్తం. ఓకే, ఇప్పుడు రండి వెనక్కి. ఎందుకంటే లెఫ్ట్కి వస్తుంది కారు, రైట్ తిప్పారు కదా, కారు రైట్కి వస్తుంది. మీరు లెఫ్ట్కి వెళ్ళిపోవాలా. అది రావాలి. అది రివర్స్ ఎప్పుడు కూడా అలవాటైదాకా అంత స్లోలో రావాలి. వస్తూ లెఫ్ట్ కట్ చేయండి. స్టీరింగ్ లెవెల్ చేసుకోండి. స్టీరింగ్ ముందుకెళ్ళడానికి స్టాప్. 1 వేసేయండి. 1 వేసి ముందుకు వెళ్ళిపోండి. మీరు లోపల చూడకూడదు, కారు లోపల చూడకూడదు, బయట చూడాలి. బాగా లెఫ్ట్కి వెళ్ళి రైట్ కట్ చేయండి. రండి, పర్వాలేదు, స్లోగా రావాలి. నేనున్న ఏరియాలో రండి, నేనున్న దగ్గరికి వచ్చి ఇక్కడ రివర్స్ బాక్స్ లాగండి. సేమ్ అక్కడ ఎలా ఆపారు ఇక్కడ కూడా అంతే. సెంటర్ చేసుకోండి, రివర్స్ బాక్స్ సెంటర్ చేసుకోండి. కార్ని సేదొక్కండి. ఇంకా రావచ్చు. ఇంకా 2 feet. ఓకే, స్టాప్. నోట్ రివర్స్ చేయండి. ముందు బాక్స్ మీకు కనపడేదాకా వెళ్ళిపోండి వెనక్కి.